ఈ రోజుల్లో సెంటు భూమి కోసం సొంత మనుషులే గొడవ పడుతుంటే ఈ వృద్ధ దంపతులు మాత్రం తమ 2 కోట్ల రూపాయల విలువైన యావదాస్తిని దేవుడికి రాసిచ్చారు. నంద్యాల జిల్లా జలదుర్గం గ్రామానికి చెందిన బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు సీతారాములపై భక్తితో 2 కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి దారదత్తం చేశారు. సంతానం లేని ఈ దంపతులు మాధవరం గ్రామంలోని సీతారాముల ఆలయానికి తమకున్న భూమిని ఈ నెల 19న అధికారికంగా రిజిస్టర్ చేయించారు. తాము ఉన్నంతకాలం ఈ పొలంలో పనిచేసుకుంటామని, తమ తర్వాత ఈ భూమి స్వామివారికే చెందుతుందని గొప్ప మనసు చాటుకున్నారు. తమ పేరు శాశ్వతంగా ఉండిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సార్, నాకు పెళ్ళయి 45-55 సంవత్సరాలు అయింది. సంతానం కలగలేదు. మేము పొలంలో అడవిలో ఇప్పుడులే అప్పుడులే ఎప్పుడు వానకాలంలో ఎండాకాలంలో ఇద్దరం అక్కడనే జీవించినాము. మాకు పిల్లలు లేనందువల్ల ఆస్తిని మిగిలించుకొని మేము అమ్ముకోనికే కానీ దానికి ఎవరికైనా దేవలానికి రాయించినా కానీ మా పేరు నిలబడాలని నేను ఇట్లా దేవలానికి ఇచ్చేసినాను. ఎట్లా ఆలోచించండి, మా పేరు కష్టం చేసినందుకు మాది పేరు నిలబడాలని. మొత్తం ఎన్ని ఎకరాలు? 8-9 ఉంటుంది సార్. కానీ సార్ మా భార్య పేరు నా పేరు నిలబడాలని మేము మాధారం రాముల స్వామి గుడికి ఇచ్చేసినారు, మా పేరు ఉండాలని. ఈ దంపతుల త్యాగానికి మాధవరం గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు. చివరి శ్వాస వరకు ఆ వృద్ధ దంపతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కాలంలో 2 కోట్ల ఆస్తిని దానం చేసిన ఈ దంపతులు కలియుగ దానకర్ణులుగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా నిన్న మా గ్రామానికి రాముల గుడికి జలదుర్గం బొచ్చు వీరభద్రుడు, బొచ్చు వెంకటేశ్వరమ్మ దంపతులు, వృద్ధ దంపతులు వాళ్లకు సంతానం లేని కారణంగా మా గ్రామ రాముల గుడికి వాళ్ళ యావద ఆస్తిని కూడా దారదత్తం చేసినారు. అందుకు మా గ్రామందరూ కూడా వాళ్ళకు న్యాయం చేయడానికి, వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యాల విషయాలు అయితేనేవి, వాళ్ళ జీవనోపాధి అయితేనేవి, ఏ సమస్య వచ్చినా కూడా మా గ్రామం తరఫున అందరం కట్టుబడి ఉండి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పేసి, వాళ్ళు చనిపోయిన తదనంతరం కూడా వాళ్ళ పేరు మీద గ్రామంలో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ యొక్క పేరును శాశ్వతంగా గుడితో పాటు నిలబెడతామని చెప్పి